ఇక్కడ నుంచి ఇప్పుడు నెక్లెస్ రోడ్కి అయితే వెళ్ళబోతున్నాము. ఓకే ఫ్రెండ్, చూడొచ్చు అంబేద్కర్ విగ్రహం. బ్రదర్ కూడా కొత్త సబ్స్క్రైబ్ వచ్చారు. ఈ బ్రదరే. ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. చాలా మందికి గో కార్టింగ్ నడపాలని చాలా మందికి అనిపిస్తుంది కదా. జస్ట్ మన ఇక్కడ సచివాలయం కా నుంచి చాలా దగ్గరనే నెక్లెస్ రోడ్ అనేది చాలా మందికి తెలుసు కదా, అదే రూట్లోనే ఉంటుంది గో కార్టింగ్. మీకు కంప్లీట్గా ఎగ్జాక్ట్లీ ప్రైస్తో సహా చూపిస్తాను. మనకి ఇక్కడ కొంచెం సచివాలయం దాటగానే కొంచెం ముందుకు ఉంటుంది నెక్లెస్ రోడ్లోనే, మీకు చూపిస్తాను ఎగ్జాక్ట్లీ ఎక్కడనో. మనం సక్సెస్ఫుల్గా అయితే మనకి లెఫ్ట్ సైడ్లో ఏంటంటే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి అయితే వచ్చేస్తాము. మనకి చూడొచ్చు, ఇది అంబేద్కర్ స్టాచ్యూ, ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇది చాలామందికి తెలుసు, చూడొచ్చు చాలా పెద్దగా ఉంది. ఇక్కడైతే చాలా రష్ ఉంది. మీకు ఇక్కడ నెక్లెస్ రోడ్కి రావాలంటే మెయిన్ నైట్ టైంకి రండి. నైట్ టైంకి వస్తే చాలా ఎంజాయ్మెంట్ చేయొచ్చు. నైట్ టైంలో బాగుంటుంది నెక్లెస్ రోడ్ రావాలంటే. నెక్స్ట్ మనకి ఇక్కడ చాలా దగ్గరనే, కొంచెం ముందర వెళ్తే అక్కడనే ఉంటుంది, చూపిస్తాను ఎగ్జాక్ట్లీగా. మనకి ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర మెయిన్ చాలామంది ఏంటంటే మనకి బర్త్డే పార్టీకి కేక్ కటింగ్ అయితే చాలామంది వస్తారు నైట్ టైంలో. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం కూడా మనకి ఇక్కడ 11:30 అవుతుంది. ఇక్కడ మనకి 2:30 వరకు గో కార్టింగ్ అనేది ఓపెన్ ఉంటుందంట. మీకు ఎగ్జాక్ట్లీగా చూపిస్తాను. ఇది ఇప్పుడు మనం వెళ్ళే రోడ్ ఏంటంటే ఇది నెక్లెస్ రోడ్. ఇది చూడొచ్చు, నెక్లెస్ రోడ్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇదే పోర్ట్ అని కనిపిస్తుంది కదా, ఇదే గో కార్టింగ్లో ఉంటుంది. ఇక్కడ మనకి చాలా యాక్సెసరీస్ అయితే అవైలబుల్ ఉంటుందంట. మీకు ఎగ్జాక్ట్లీగా చూపిస్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి మనం డైరెక్ట్ లోపలికి వెళ్ళొచ్చు. మనకి ఏంటంటే ఇక్కడ పార్కింగ్ లేదు, పార్కింగ్ కావాలంటే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే ఇక్కడ మనకి పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ మన బైక్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ చాలామంది డ్రైవ్ చేస్తున్నారు గో కార్టింగ్ అనేది. మన ఇక్కడ బైక్ పార్కింగ్ చేసిన తర్వాత మీకు ఎగ్జాక్ట్లీ డీటెయిల్గా చెప్తాను, ఎంత ప్రైస్తో సహా మీకు ఎగ్జాక్ట్లీగా చెప్తాను. చూద్దాం, చాలామంది డ్రైవ్ చేస్తున్నారు, చూడొచ్చు ఒకసారి. ఇది డ్రైవ్ చేస్తే ఏంటంటే ఒకటి ఎగ్జైట్మెంట్ అనేది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. చాలా చిన్నగా ఉంటుంది, ఇవి కార్ లాంటిదే. ఒకసారి చూడొచ్చు, చాలా చిన్నగా ఉంది. ఇక్కడ మనకి నెక్స్ట్ ఏంటంటే 2 మెంబర్స్ అయితే డ్రైవ్ చేయొచ్చు. నెక్స్ట్ సింగిల్ కూడా డ్రైవ్ చేయొచ్చు. మనకి ఇక్కడ 2 విధాలుగా అయితే అవైలబుల్ ఉంది. కావాలంటే సింగిల్గానే డ్రైవ్ చేయొచ్చు, 2 మెంబర్స్ తోటైనా డ్రైవ్ చేయొచ్చు. ఒకసారి ప్రైస్ కనుక్కుందాం. ఇది ఎగ్జాక్ట్లీ ప్రైస్ ఎంతనో ప్రైస్ కనుక్కున్న తర్వాత మీకు చెప్తాను. నేనైతే ప్రైస్ కనుక్కున్న ఇప్పుడే. నా 2 మెంబర్స్ కలిపి 700 అంట, సింగిల్గా డ్రైవ్ చేస్తే 500 అంట. మేమైతే 2 మెంబర్స్ అయితే ఇక్కడ తీసుకున్నాము. 700 అయితే మన దగ్గర ఛార్జ్ చేసుకున్నారు. ఇక్కడ మనకి కొత్త సబ్స్క్రైబర్ అయితే ఇక్కడ అన్న కలిసినారు. ఇక చూడొచ్చు, ఇది కౌంటర్లో అన్నకే మన సబ్స్క్రైబర్ అయినా అన్న. ఏంటంటే మనకి ఇక్కడ కెమెరా అవైలబుల్ లేదు, మనకి యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పిన. దాని తర్వాత మనకి కెమెరా అనేది అవైలబుల్ ఇచ్చినారు. మనకి లెక్కకైతే మనకి కెమెరా అనేది ఇక్కడ తీయొద్దంట. యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినాము. మనకి వీడియో అనేది పక్కా అవసరం బ్రదర్ అని రిక్వెస్ట్ చేస్తే ఓకే తీసుకోండి అని చెప్పినారు. మనమైతే కంప్లీట్గా ఒకసారి డ్రైవ్ చేద్దాము. నేనైతే డ్రైవ్ చేయడం లేదు, మా మామ అయితే డ్రైవ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి సీట్ బెల్ట్ అనేది పక్క అంట. సీట్ బెల్ట్ అనేది పెట్టుకుంటున్నాము. సీట్ బెల్ట్ మనకైతే ఇక్కడ హెల్మెట్ ఇచ్చినారు. ఆల్రెడీ మన దగ్గర హెల్మెట్ ఉంది కాబట్టి నా హెల్మెట్ అనేది నేను పెట్టుకుంటున్నా. ఒకసారి విందాం ఏం చెప్తారు. బ్రేక్ ఒకటి, రేస్ ఒకటి. రైట్ సైడ్ ది యాక్సిలరేటర్, లెఫ్ట్ సైడ్ ది బ్రేక్ పెట్టాలి. రెండు కలిపి ప్రెస్ చేయకండి. స్టీరింగ్ హార్డ్ ఉంటుంది, టైట్ గా ఉంచాలి. ఈ ఫస్ట్ రైట్ టర్న్ తీసుకోకూడదు, దీని పక్కన సెకండ్ రైట్ టర్న్ తీసుకోండి. ఈ రైట్ టర్న్ తీసుకోకండి, ఇది దీని పక్కన సెకండ్ రైట్ టర్న్ తీసుకోవాలి. రైట్ యాక్సిలరేటర్, లెఫ్ట్ బ్రేక్. ప్రెస్ చేయకండి. యాక్సిలరేటర్ కంటిన్యూస్గా ప్రెస్ చేయకూడదు, వెహికల్ ఫాస్ట్ వెళ్ళిపోతుంది. ఒక రౌండ్ కొట్టి చూడండి. రైట్ యాక్సిలరేటర్, లెఫ్ట్ బ్రేక్. స్టీరింగ్ టర్న్ చేయండి. ప్రెసెంట్ యాక్సిలరేటర్ కిందికి ఉంది, అంతే ఉంటుంది అన్న. ప్రెసెంట్ యాక్సిలరేటర్ ఇంకా గట్టిగా బ్రేక్ ఇచ్చి పెట్టేయండి. మనకిచ్చిన ఫస్ట్ గో కార్డ్ ఏంటంటే దీని రేస్ వైర్ అనేది తెగిపోయిందంట. దానివల్ల ఏంటంటే ఇది మూవ్ అనేది వెళ్ళడం లేదు, ముందుకు వెళ్ళడం లేదు. మనకి ఏంటంటే నెక్స్ట్ ఇంకోటి ఇస్తుంది అన్నారు, అది వచ్చేదాకా వెయిట్ చేయమన్నారు.
మనకి నెక్స్ట్ అయితే 17 నెంబర్ అయితే వచ్చేసింది. ఇదైతే అంత వర్క్ చేస్తుంది, చెక్ చేసినాము, ఇప్పుడే వచ్చింది బైక్ ఇది. ఇది కూడా మనకి మెయిన్ ఇక్కడ హెల్మెట్ ఇంపార్టెంట్, నెక్స్ట్ సీట్ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. సీట్ బెల్ట్ అనేది పెట్టుకుంటేనే డ్రైవ్ చేయొచ్చు అని ఇక్కడ అంటున్నారు. మేమైతే సీట్ బెల్ట్ అనేది తప్పకుండా పెట్టుకుంటున్నాము, చాలా ఇంపార్టెంట్. వెళ్తున్నాము, మన వెళ్ళే కొద్దీ అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇది ఎక్స్పీరియన్స్ అనేది కూడా చాలా డిఫరెంట్ ఉంది. మనకు అంతకుముందు కార్లో వెళ్తాము, నెక్స్ట్ బైక్ మీద వెళ్తాం కదా. ఇది ఏంటంటే కొంచెం చిన్నగా అనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇట్లా లెగ్స్ అనేది ఇట్లా స్ట్రైట్ పెట్టుకుంటున్నాం కదా, కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అనేది. మీరైతే ఒకవేళ వచ్చేటప్పుడు చాలా మిస్ చేసుకోకండి, చాలా డిఫరెంట్గా ఉంది. కొత్తగా ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇదైతే మిస్ చేసుకోకండి, చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ఇట్లా టర్నింగ్ వచ్చేటప్పుడు ఏంటంటే ఇట్లా కంప్లీట్గా మనం టర్న్ తీసుకుంటే చాలా ఇట్లా సైడ్కి ఇట్లా వెళ్ళిపోతుంది. దానివల్ల సీట్ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకైతే చాలా డిఫరెంట్గా ఉంది, మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. చూడొచ్చు ఒకసారి. ఇక్కడ నైట్ టైంలోనే చాలా బాగుంది. ఇది డే టైంలో కూడా ఉంటుంది. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 12 తర్వాత ఓపెన్ చేస్తారంట. 12 నుంచి నైట్ 2:30 దాకా ఓపెన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా రావచ్చు. నైట్ టైంలో అయితే చాలా బాగుంటుంది, అందుకే మేము నైట్ టైంలో వచ్చినాము. ఇది ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది టోటల్గా మొత్తం 8 రౌండ్స్. దీంట్లో ఫౌల్ కూడా ఉంటుంది. మనం వేరేటోళ్ళకి వెళ్ళి డాష్ ఇస్తే మనకి 1 మైనస్ అవుతుందంట. ఎవరికి డాష్ ఇవ్వకుండా, ఎవరికి గుద్దకుండా మనం ఏంటంటే మన డ్రైవింగ్ అనేది మనకి 8 రౌండ్ కంప్లీట్ చేసుకుంటేనే మనకి ఎగ్జాక్ట్లీ వస్తుంది. ఎవరికైనా మనకి డాష్ ఇస్తే ఏంటంటే మనకి 1 అనేది మైనస్ అవుతుంది, 7 రౌండ్స్ అనేది వస్తుందంట. ఎవరికి డాష్ ఇవ్వకుండా మనమైతే డ్రైవ్ చేయాలి. మేమైతే ఎగ్జాక్ట్లీ అట్లనే వెళ్తున్నాము. దీనికి టైర్స్ అనేది చాలా చిన్నగా ఉంది. దానివల్ల ఏంటంటే ఇట్లా టర్నింగ్ అప్పుడు సౌండ్స్ వస్తున్నాయి డిఫరెంట్గా. అది కూడా వినడానికి అయితే చాలా బాగుంది. చూడొచ్చు, మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. బాగుంది, మొత్తానికి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. చూడొచ్చు. యాక్చువల్గా ఈ ఫుటేజ్కి మనకైతే అసలు ఈ కెమెరా అనేది అవైలబుల్ లేదు, అంటే వీడియో అనేది తీయొద్దంట. రిక్వెస్ట్ చేసిన మన యూట్యూబ్ ఛానల్ ఉంది, వీడియో తీసుకుంటాం బ్రదర్, ఎందుకంటే మనకు కూడా నెక్స్ట్ కొంచెం పబ్లిక్ అనేది అవుతుంది అనేది చెప్తే దాని తర్వాత బ్రదర్ మనకి ఇందాక కౌంటర్లో చూపించినా కదా, ఆ బ్రదర్ అనేది తీసుకోండి నో ప్రాబ్లం అని చెప్పినారు. దానివల్ల నేను వీడియో అనేది తీయగలుగుతున్నా, లేకపోతే ఇక్కడ ఆల్రెడీ మన బోర్డ్స్ మీద రాసింది వీడియో తీయొద్దని. మనమైతే ఎగ్జాక్ట్లీగా పర్మిషన్ తీసుకుని వీడియో అయితే తీస్తున్నాము. చాలా డిఫరెంట్గా ఉంది, మొత్తానికి అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. మొత్తం 7 రౌండ్ అయితే దగ్గర మేమైతే 5 రౌండ్స్ అయితే కంప్లీట్ చేసినాము. ఇప్పుడు కంటిన్యూ అవుతుంది 5 రౌండ్ ఇది. ఇక్కడ మనకి ముందర ఒక బ్రదర్ అనేది ఉంటారు. మన దగ్గర ఉన్న బైక్ మీద ఏంటంటే నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ప్రకారం కౌంట్ చేసి మనకి చెప్తారన్నట్టు. టోటల్గా 1 రౌండ్ 2 రౌండ్స్ కంప్లీట్ అయిందని. ఇప్పుడు మా 5 రౌండ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. 6th రౌండ్ కూడా మనకి ఇట్లా చెప్తారన్నట్టు, మీకు రైడ్స్ అంతా కంప్లీట్ అయిందని. మా రైడ్ అయ్యి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే ఇక్కడ సైడ్కి అయితే పిలుస్తారు అన్నట్టు చెప్తున్నారు. ఇది లాస్ట్ రౌండ్ అంటే మా 6th రౌండ్, అది 7th రౌండ్ ఇది కంప్లీట్ అయితే నెక్స్ట్ మనకి 8th రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోవాల్సిందే. చాలామందికి నక్లెస్ రోడ్కి వస్తే మీరైతే మిస్ చేసుకోకండి, చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనకి చాలా యాక్సెసరీస్ ఉంది. ఇక్కడ మనకి రోత్వే ఉంది, బంగీ జంప్ ఉంది, చాలా అంటే చాలా ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్ అయితే అనిపించింది. మొత్తానికైతే మన రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది చెప్తున్నారు మనకి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. మన రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి అయితే 8 రౌండ్స్ అయితే కంప్లీట్ చేసినాము. మనం సింగిల్గా కూడా డ్రైవ్ చేసుకోవచ్చు, ఇద్దరు వస్తే కపుల్తో ఇద్దరు కూడా డ్రైవ్ చేసుకోవచ్చు. చాలామంది అట్లనే డ్రైవ్ చేస్తున్నారు. మొత్తానికైతే ఇక్కడ అయిపోయింది. మేమైతే ఫోటో దిగుతాం అనుకుంటున్నా. ఫోటో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఏదైనా కుదిరితే ట్రై చేద్దాము. ఫోటో దిగుతున్నాం మేమైతే. ఇక్కడ మనకి ఏమేమి యాక్సెసరీస్ అవైలబుల్ ఉన్నాయో మీకు ఎగ్జాక్ట్లీ చూపిస్తాను. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము, బైక్ మీద చాలా డిఫరెంట్గా ఉంది, మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మనకి రోత్వే అన్నా కదా, అంటే తాడు మీద ఇట్లా మనకి కట్టేసి ఎడాలు తీస్తారు అన్నట్టు. ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి, ఇదే అది. మనకి తాడుతో ఇట్లా కట్టేసి ఇట్లా 1 కిలోమీటర్ దాకా మనకి ఇట్లా తాడు మీద పంపిస్తారు అన్నట్టు. అది కూడా ఉంది. అది కూడా జస్ట్ 1000 రూపీస్ అంట. 1 కిలోమీటర్ దాకా అయితే మనం వెళ్తాము తాడు మీద. అది కూడా నాకు ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. నుంచి నెక్లెస్ రోడ్ పక్కన ఉంటుంది గో కార్టింగ్. నెక్లెస్ రోడ్ పక్కనే మీకు రావాలంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. ఇక్కడైతే మంచి యాక్సెసరీస్ ఉంది. మనకు నచ్చింది ఏదైనా సరే వేసుకోవచ్చు, ట్రై చేయొచ్చు.
ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉంది. మనకైతే బాగానే ఎంజాయ్ చేసినాం. ఇక్కడైతే ఒకసారి మీరు రండి, జస్ట్ నెక్లెస్ రోడ్ పక్కనే. ఐ హోప్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.